రాష్ట్రం అంతా కూడా ప్రతి గుండి కూడా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా, ఇంత అన్యాయమా, ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జామ్స్ పెట్టాడు. అప్పట్లో సర్వేలు కానించి సెక్రటరీలు కానించి ఎంత పెద్ద ఉద్యోగాలు ఇచ్చాడు. ఏమన్నా మీరు అపోజిషన్ అప్పుడు పేపర్లో టీవీ ఎన్నైనా రాసి ఉంటారు. అయినా కూడా మీరు రాయలేదంటే ఎంత నిజాయితీగా ఉంటే మైనస్ లేకపోయినా రాస్తారు. అసలు మైనస్లో కూడా చూపించేదానికి ఆస్కారం లేకుండా మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తే మీరు ఈరోజు చాలామందికి జాబులు వచ్చినాయి. ఓకే, వచ్చిన వాళ్ళ గురించి మేము మాట్లాడటంలా. కాకపోతే ఎవరైతే నష్టపోయినారో, ఎవరికైతే అన్యాయం అయిందో వాళ్ళ గురించి సపోర్ట్ చేస్తున్నాం. అంతే కదా. ఇప్పుడు తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చి ఎవరి ఇల్లు కొట్టుకొని వాళ్ళకి న్యాయం చేస్తామా? తుఫాన్లో కొట్టుకోకుంటుండే ఇళ్ళకి న్యాయం చేస్తావా? కొట్టుకోపోయిన వాళ్ళకే మనం చేస్తాం. అంతే కదా. అదే పరిస్థితి ఆంధ్రాలో ఈరోజు ప్రతిదానికి ఛాలెంజ్ చేస్తున్నారు. అయ్యా లోకేష్ గారు, మీ నాన్నగారు చెప్పండి. అదే అసెంబ్లీలో మీ నాన్నగారు, ఓ రాజశేఖర్ రెడ్డి నీకు దమ్ముందా? నీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ నీ కొడుకు మీదంటే నాకు దమ్ములు జబ్బల్లా, పులివెందులలో జబ్బల్లా దమ్ము గురించి. దమ్ము నువ్వు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. నా కొడుకుని సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాను. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి మా కొడుకుకి తప్పుంటే ఉరిదీయండి అని చెప్పిన మగోడు రాజశేఖర రెడ్డి గారని తెలియజేస్తున్నారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో మనం చూసాం. సీఎం గారు ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు కూడా ఈరోజు చేసిన అన్యాయాలకి జైలుకి పోయినారు. నార్త్ ఇండియాలో జరిగింది. దానికి మీరేం సమాధానం చెప్తారు? ఈరోజు మీ కొడుకుని ఉప్పు నిప్పు అంటున్నారు కదా, ఉప్పు నిప్పు అంటున్నారు కదా, ఉప్పు అంటున్నారు కదా. ఈరోజు మీ కొడుకు దగ్గర నుంచి మాకు మీరు లెటర్ సిబిఐకి రాయండి. నా కొడుకు చాలా పవర్ఫుల్, నా కొడుకు చాలా ఉప్పు లాంటోడు, నిజాయితీపరుడు, అసలు సత్యహరిచంద్రుడు పక్కింట్లో ఉన్నాడు నా కొడుకు అని చెప్పి మీరు ఓపెన్ ఛాలెంజ్ చేసి సిబిఐకి ఇవ్వండి. మీదే సిబిఐ, సెంట్రల్ గవర్నమెంట్ అవుద్ది బీజేపీ. ఎవరు మీ చేతుల్లో ఉన్నది? మీ దయాజాస్తుల మీద బతుకుతుంది బీజేపీ. ఈరోజు మీరు సిబిఐకి ఇవ్వండి. తప్పులుంటే వాళ్ళు ఇస్తారు, లేదంటే మేము కూడా అప్పుడు కూడా అయ్యా సరేలేప్ప మేము చేసింది ప్రజలే చూసుకుంటారని చెప్తాం. కాబట్టి తైక్యమంటే తొడలు కొట్టేది, తైక్యమంటే రా తేల్చుకుంటున్నది ఈరోజు చెప్తా ఉండా. అయ్యా బోండా ఉమాగారు ఏ రౌడీజం అనుకుంటున్నామో. మైసూరు పాకులో మైసూరు ఉండదు, మైసూరు బోండాలో మైసూరు ఉండదు. అర్థమైందా? విజయవాడలో బోండా లేదాడా చాలామంది ఉన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేప్పుడు ఏదో ధ్వంసం చేసింది. ఈ కల్చరా చేసేది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు అన్నావు కదా నేను వస్తే టెక్నాలజీ. ఇదే టెక్నాలజీ. రౌడీజమా? నోటుకు వస్తే అమ్మ అక్క మాట్లాడేది టెక్నాలజీ. మనం ఏ గవర్నమెంట్లో ఉన్నాం? ఏ యుగంలో ఉన్నాం మనం? దీక్షలు చేస్తుంటే కొడుతున్నారండి వచ్చి ఆడైనా. అయ్యా పొట్టి శ్రీరాములు చూశారయ్యా 54 రోజులు. ఆ రోజు చంద్రబాబు లాంటి ఒక మీడియా సోదరు ఉండేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి. అప్పుడు ఈయన చాలా సీరియస్గా ఉంటే ఏం రిపోర్ట్ పంపించారు తెలుసా? చాలా యాక్టివ్గా ఉన్నాడు పొట్టి శ్రీరాములు గారు. ఆయనకి ఏమీ కాదు, ఆయనంతా ఉత్తుత్తు దీక్షలు చేస్తారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అర్జిచ్చేసి, ఇప్పుడు ఎట్టున్నది మీడియా, మన ఆంధ్రాలో మీడియా, అటువంటి మీడియా అప్పుడు ఉన్నింది. అర్జిచ్చేసి పంపిస్తే లాస్ట్ టైం చనిపోయినాక ప్రధానమంత్రి ఏంది ఇది, నాకు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారన్నారు. అప్పుడు చంద్రబాబు లాంటి మనుషులు సెంట్రల్లో ఉండే తప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆయన చనిపోయాడు. అప్పుడు రగిలింది ఆంధ్రప్రదేశ్ సపరేట్ కావాలని. ఈరోజు డిఎస్సి కూడా ఇదే పరిస్థితి వస్తున్నది. దయచేసి చెప్తా ఉండా, ఛాలెంజ్లు అందరికీ తెలుసు. దయచేసి మీరు ఎంతసేపు అయినా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడితే తగ్గుతారనుకున్నారు. మీరు చూసారా రాష్ట్రంలో ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు ఎంతమంది యాక్టివ్ అయినారు? అది ఆగదు. ఆంధ్రప్రదేశ్ జనాలు ఏం చూస్తారు తెలుసా? ప్రశాంతత చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏం చూస్తారు తెలుసా? అభివృద్ధి చూస్తారు. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు, మీ కుటుంబానికి. మీకు రాజధాని కట్టే ఛాలెంజ్ ఉంటే మేము కట్టాం కొన్ని వేల బిల్డింగ్లు, మీరు కట్టండి అని మేము కూడా అంటున్నాం. కానీ మీకు ఒక సలహా ఇస్తుందా? ఇది అందరూ మీడియా వాళ్ళందరూ ఉండారా? ఈ సలహా ఈ ప్రపంచానికి చంద్రబాబు నాయుడు గారికి నేను పిఏగా అయిన చంద్రబాబు నాయుడికి సలహా అయితే ఒకటే సలహా చెప్తా. మేము మావుగానే అన్నాం కదా, నువ్వేమన్నావు లాస్ట్కి? మేమేమన్నాము? అమ్మ అక్క చెల్లెలు గొడ్డలు అంటున్నారు కదా మీరు ప్రతిరోజా. ఏమంటున్నారు మీరా? ఎంతసేపా? మేమేమన్నావు? 4 ఊర్లు కలిపి ఒక పేరు చెప్పినాం. మళ్ళీ దేనికి వచ్చిన వాళ్ళు? దానికే కదా వచ్చినావా? మేమేమన్నా అదే కదా. మళ్ళీ ఇంకొక ఆఫర్ ఇస్తూ ఉంటాను నీకైతే. రాజధానిని ఈరోజు నేను ఒక ఆఫర్ ఇస్తూ ఉంటాను. అన్నీ డెవలప్ చేయండి, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. కానీ దాన్ని మనం కట్టలేం. దాన్ని ఇటలీలో ఒక రాజధాని ఉంది. చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తా ఉంటా, నీ గురించి ఎవరు ఇతరకు మాట్లాడరు రేపటి నుంచి రాజధాని గురించి. నేను ఇచ్చి ఐడియా తీసుకోలేదు.
ఇటలీలో ఒక రాజధాని ఉంది, ఫ్లోటింగ్ రాజధాని, అంటే వాటర్ రాజధాని. ఆడికి బోట్లోనే పోతారు. మనకు 360 రోజులు నీళ్ళు ఉంటాయి. దాన్ని ఆ సిటీని వాటర్ సిటీ అని అనౌన్స్ చేయండి. అమరావతిని వాటర్ సిటీ అని అనౌన్స్ చేయండి. మసూద్ చెప్తున్నాడు ఈ మాటగా నువ్వు రేపు నుంచి సోషల్ మీడియాలో పెట్టండి. 190 మంది కానీ సపోర్ట్ చేయకపోతే నేను మళ్ళీ రాజకీయంగా కూడా సపోర్ట్ చేయను. నేను నిలబడను 90%. ఎందుకని దాన్ని వాటర్ సిటీ చేయండి. ఇటలీలో ఒకటి ఉంది. ఎంత వస్తుంది తెలుసా? సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది. ఎంత వస్తుంది ఆదాయం? టూరిజం 10,000 కోట్లు వస్తుంది. బోట్లోనే పోతారు రాజధానికి. ఆడగడ ఏమున్నా కూడా బోట్లోనే పోయి బోట్ సిటీ అవుతుంది. ఇది రాజధాని డెవలప్ చేద్దరు. ఇవన్నీ బిల్డింగ్లు కట్టండి, ఇదంతా బిల్డింగ్లు కట్టండి. ఏది విజయవాడ, గుంటూరు అంతా దాన్ని వాటర్ సిటీ, సిటీ అని పెట్టండి, వాటర్ సిటీలో పెట్టండి. చేపలు పట్టుకోవచ్చు ఆడ. అదేవిధంగా మనం ఇది కూడా కట్టుకోవచ్చు. ఏది మనం హోటల్స్ కట్టుకోవచ్చు, మసాజ్ సెంటర్లు పెట్టుకోవచ్చు. ఈ 10,000 కోట్లు రాజధానికి వస్తుంది. రాజధాని అది చేయండి. ఖచ్చితంగా మనం సింగపూర్లాగా ఇంప్రూవ్ అవుతాం, మలేషియాలాగా ఇంప్రూవ్ అవుతాం, ఇటలీలాగా ఇంప్రూవ్ అవుతాం తెలియజేసుకుంటూ, దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. దయచేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. మీరు చాలా ఉన్నతమైన పదవిలో ఉండారు. మీ నాన్నగారు అసలుకి మొన్నే చెప్పారు అబద్ధం అంటే తెలియదని. అబద్ధం అనే పేరు వినలా ఇంతవరకు అయినా. అబద్ధం అనేది ఇప్పుడు విన్నాడా? అసలు అబద్ధం అనే మాట ఆయన దగ్గర లేదు, ఆ డిక్షనరీ లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అబద్ధాన్ని నిరూపించుకోమని చెప్తోలా, నిజాన్ని నిరూపించుకోండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఈ కాళహస్తి ప్రజలు, ఇది టెంపుల్ సిటీ. ఇక్కడ ఎక్కువ ఈ మధ్య మీరు చూస్తుంటారు చాలా వ్యతిరేక భావాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎన్నెన్నో మటలు జరుగుతున్నాయి. ఎన్నిటి మీద ఎంక్వైరీ పెట్టాలి. ఎస్పీ గారు బాగానే కంట్రోల్ చేస్తున్నారు. మనం చెప్తా ఉన్నాం. మనం కూడా గంజాయి చాలా మంది పట్టుకున్నారు. మేమన్నీ యాక్సెప్ట్ చేస్తాం. మంచి చేస్తే మంచి చేస్తున్నారంటాం, చెడు చేస్తే చెడు చేస్తున్నాం. కాకపోతే తప్పుడు కేసులు ఎక్కువ పెడుతున్నారు. కొంచెం దృష్టి చూడాలని తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జగన్.